వ్యవసాయం చేస్తాం. వాళ్ళే కాదు, మీరు చూడండి చక్కని మంచి పద్ధతిని వ్యవసాయం చేసే ముందు ఏ విధంగా కృతజ్ఞత కూడికి పెట్టుకోవడము మంచిది. దేవునితో ఏం చేయబడుతుంది? ప్రారంభించబడుతుంది కదా. మనం ఇల్లు కట్టుకుంటాం, దేవునితో కూడికి పెట్టుకుని ఏం చేస్తాం? ఇంట్లో కడతాం వెళ్తాం కదా, మాట్లాడు కదా. కాబట్టి అలాగే బండి కొంటాం, ప్రార్థన చేయకుండా బండి ఎత్తారా? అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలా మనం వ్యవసాయం చేసే ముందు ఇలాగ ప్రార్థన పెట్టుకుని వెళ్తే గొప్ప ఆశీర్వాదం. మొదటిగా దేవుని స్తుతించడం ద్వారా ఏం కలుగుతుంది? పంటలు పండుతాయి. రెండవది రండి, ఆదికాండము 26వ అధ్యాయంలో ఇక్కడ ఒక వ్యక్తి వ్యవసాయం చేశాడు. ఎవరైనా నేను మేరకు గుర్తు ఇస్సాకు. చూడండి, ఇస్సాకు గురించి రాయబడింది ఏంటంటే 12వ వచనం చదవండి. 26వ అధ్యాయం 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతను ఆశీర్వదించను కనుక ఆ మనుషుడు గొప్పవాడాయే. పంటలు అంటే గొప్పవాడు కదా. మరి అందరూ ఉద్యోగస్తులు వ్యవసాయకులా? చెప్పండి రా. వ్యవసాయకులు కదా. పంటలు పండకపోతే ఏమంటారు? కరువు వచ్చింది, అప్పులు ఏమంటున్నాయి. అవునా? పంటలు పండితే కదా మనం ఏం చేయబడతాం? ఆస్వాదించబడతాం. ఇస్సాకు అక్కడ ఆ సంవత్సరము వ్యవసాయం చేశాడు, విత్తనం వేశాడు. విత్తనం వేసినప్పుడు ఆ విత్తనము ఏం వచ్చింది? 100 ఫలము వచ్చింది. యెహోవా అతను ఆశీర్వదించాడు కనుక అప్పుడు ఏమయ్యాడండి? గొప్పవాడు ఆయన కదా. ఇప్పుడు విత్తనం వేసిన తర్వాత వ్యవసాయం చేస్తాం, పంట చేతికి వచ్చిందని అమ్మిన తర్వాత అప్పుడు మనం ఏం చేస్తాం? సంతోషిస్తాం కదా. లేకపోయినా పంటలు కొన్నిసారి మాత్రం వ్యవసాయం చేసింది చెప్పింది నాకు, చేసిన పచ్చడి చేసింది మాకు పచ్చి పెట్టుబడే రాలేదండి, పెట్టుబడి రాలేదు. కాబట్టి మొత్తం ఏమైంది? పంట పోయింది. సంతోషంగా చెప్పిందా? సంతోషంగా ఉన్నావా? సంతోషంగా లేదు. ఎందుకు? పెట్టుబడి పోయింది, శ్రమ పోయింది, అప్పులు మిగిలిపోయాయి, అన్ని మిగిలిపోయాయి. కానీ ఇక్కడ ఇస్సాకు ఆ దేశం అంటున్న వాడే విత్తనం వేశాడు. విత్తనం వేసిన కారణాన్న విత్తనము 100 రెట్లు ఫలం తీసుకొచ్చింది. ఆ తర్వాత ఏమంటారండి? ఆ 100 రెట్లు ఫలము యెహోవా అతను ఆశీర్వదించాడు కనుక అతను ఏమయ్యాడు? గొప్పవాడైపోయాడు. కాబట్టి గొప్పవాడు అవడానికి కారణం ఏంటంటే 26వ అధ్యాయం మొదటి వచ్చింది. అబ్రహాము జన్మలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చారు. చూసారా? కరువు వచ్చేసింది. కరువు ఎందుకు వస్తుంది? కరువు ఎందుకు వస్తుంది? పంటలు ఎందుకు పండు? వర్షాలు. ఇశ్రాయేల్ దేశంలో వర్షాలు చాలా తక్కువ. వర్షాల కొరకు వారు బయలు దేవతలు పూజ చేసేవాళ్ళు. ఏ దేవత? బయలు దేవతలు పూజ చేసేవాళ్ళు. వర్షాల కొరకు మా చిన్నప్పుడు మా గ్రామాల్లో చాలా మంది కప్పలకి పెళ్లి చేస్తారు కదా. కప్పలు పెళ్లి చేస్తారు కదా వర్షాలకి. తర్వాత డప్పు కొట్టుకుంటూ ఊరంతా తిరుగుతూ ఉంటారు వర్షాల కొరకు. కానీ ఆ దినాల్లో వర్షం దేవత, బయలు దేవత. అయితే కానీ ఆ వర్షానికి దేవుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. అంటే వాడు నిజమైన దేవుని విడిచిపెట్టి దేవతలకు వైపు వారు వెళ్ళారు, అంటే వర్షం రావాలని. కానీ మరి ఏలియా ఆ దినాల్లో వాళ్ళు బయలు దేవతలను పూజిస్తూ ఉన్నారు. అందుకే ఏలియా వచ్చి ఏం చేశాడు? మరి మీరు పూజలు చేసుకుంటా ఉన్నారా, బయలు అర్పించుకుంటా ఉండండి, ఏ దేవుడు నిజమైన దేవుడు చూస్తామని చెప్పి వర్షం రావద్దు, మంచు పడొద్దు అని చెప్పేసి వెళ్ళిపోయారు. మరి ఎన్ని పెళ్లి చేసినా, ఎన్ని డబ్బులు కట్టుకున్నా, ఎన్ని వేసినా ఏం పర్లేదు.
వర్షాలు పడలేదు. ఎందుకు వర్షం ఎందుకు పడలేదు? వర్షం ఎందుకు పడలేదు? వర్షం దేవుని చేతిలో ఉంది. వర్షానికి కూడా యేసుక్రీస్తు దేవుడు, సృష్టికి దేవుడైన సకలమైనటువంటి ఈ యొక్క లోకానికి ప్రాణ కోటికి యేసుక్రీస్తు ప్రభువు నిజమైనటువంటి దేవుడు. ఆయన సృష్టికర్త. ఆ సృష్టికర్తను వదిలిపెట్టి వారు ఇలా వెళ్తూ వచ్చారు. అందుకనే ఏలియా వచ్చి, నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నాను, ఏ దేవుడు నేను సేవిస్తున్నాను, నా మాట ప్రకారం కాదు, ఈ 300 సంవత్సరాలు భూమి మీద వర్షమైనను మంచైనను పడదు అని చెప్పేసి వెళ్ళిపోయి దాక్కున్నారు. అంటే ఒక రెక్కలు ఏం చేశాడు? ఆకాశాన్ని తాళం వేసి జేబులో దేవుడు కూడా పెట్టకుండా, దేవుడు పోకుండా ఏం చేసి వెళ్ళిపోయాడు. ఎందుకు దేవుడు పోకుండా వెళ్ళిపోయాడు? బహుశా దేవుడు కనికరమైన దేవుడు కదా. ఎవడని వచ్చి ఏడ్చాడు అనుకో, ఎంత భయంకరుడైనా అయ్యో దేవా అంటే ఆయన ఒక ఏమైపోతే కనిగిపోవాలి. అందుకే ఈయనేం చేశాడు? తాళం దేవుడు చేసుకుని వెళ్ళిపోయాడు. మళ్ళా పాపం దేవుడేమో చూస్తున్నాడు, ఈ ఏరియా ఎప్పుడు వస్తాడు రా బాబు, పాపం సత్తనాలి ప్రజలు. దేవుడు ఎంతకైనా మన తండ్రి కదా, ఎంత దుర్మార్గులైనా దుష్టులైనా తిరుగుబాటు స్వభావం కలిగినైనా ఇప్పుడు అన్నం పెడతారా పెట్టారు పిల్లలకి? పెడతారా? మాట్లాడరా? పెడతావా లేదా? మూసారు గారు పక్కన వస్తాను, నేను కొట్టాడు కదా అని చెప్పి అన్నం పెట్ట మనిషిందిరా మీ అమ్మ. మా తాతయ్య తాగదు కానీ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ బాగా కూర్చుంది. సరే, కాబట్టి అక్కడ 300 సంవత్సరాల తర్వాత దేవుడే చెప్పాడు. దేవుడే రాత్రి అక్కడ ఉన్నాడు, ఈ సంగతి చూద్దామని, ఈ సంగతి చూద్దామని. కానీ దేవుడికి ఏమో ప్రజల పట్ల జ్ఞానం వచ్చేసేది. అందుకే మన దేవుడికి తండ్రి కలిగిన దేవుడు, కరుణ కలిగినటువంటి దేవుడు. ఆ దేవుడు చెప్పాడు, ఈ ఏరియా ప్రార్థన తీయట్లేదు, ఏరియాలో తలుపు తీయట్లేదు, బాబు ఆ చచ్చిపోలేకున్నారు, నువ్వు వెళ్ళి వర్షం వస్తుందని చెప్పు అని చెప్పాడు. చూసారా? కాబట్టి అంటే ఇక్కడ గమనించాలి, మన దేవుడు సృష్టికి అంతటికీ అధికారి. ఆయన మాట చేత సమస్తం ఏం చేయబడ్డాయి. వర్షం రావాలన్నా ప్రార్థన చేస్తే వస్తుంది. ఏలూరులో అభిషేకం గారు గొప్ప దైవజనుడు ఉండేవాడు. ఆయన చదువు రాదు, చాలా పెద్ద దైవజనుడు. ఆయన అందరినీ ఒరే అనేవాడు. ఆయన అలాంటి దైవజనుడు ఒకసారి ఏలూరులో పాట పాడుతున్నాడంట. ఏ పాట తెలుసా? పంపు వర్షంలోని సంఘం పాడుతుంటే ఆ పాట ముగించే లోపల విస్తారమైన వర్షం వచ్చింది. చూసారా? కాబట్టి ఇక్కడ మనకి జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే, మన పంటలకు కావాల్సిన వర్షాన్ని ఇచ్చేది ఆయనే, వెలుతురు ఇచ్చేది ఆయనే. తర్వాత ఏమంటాడు? పసలు గొంగలి చీడపురులు వెలుతురు నేనేం చేస్తాను, నేనేం చేస్తాను, గర్జిస్తానంట. కాబట్టి అందుకే పొలంలోకి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? మనం ప్రార్థన చేసుకుని వెళ్ళాలి, ప్రార్థన చేసుకుని పని చేయాలి, ప్రార్థన చేసుకుని రావాలి. కాబట్టి అలాగున మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మనతో పాటు ఎవరు వస్తారు? దేవుడు వస్తారు. దేవుడు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? అక్కడ దేవుడు అడుగు పెట్టాడు, ఏం జరుగుతుంది? ప్రతి శాపం కొద్ది వాక్యము ప్రార్థన చేసి పవిత్రపరుస్తుంది. ఓ మాట నేను చెప్తాను. కడప జిల్లాలో జరిగింది. ఒక రెడ్డి అమ్మగారు యేసయ్య నమ్ముకుంది. వాళ్ళకి పెద్ద కుటుంబం. వాళ్ళు బావలు యేసయ్య నమ్ముకోలే. అందుకని ఈమె ఇంటికి ఆలోచోళ్ళు కాదు, వీళ్ళు భర్తల ఇంటికి ఆలోచోళ్ళు కాదు. వాళ్ళు అడిగేవాళ్ళంట తమ్ముడిని, ఆవిడ అడిగేవాళ్ళంట, ఏమా మరదలా మా తమ్ముడు ఎప్పుడు చచ్చిపోయారు, బొట్టు తీసేసేవాడు కూడా అంట. బాబు చాలా బాధపడేదంట. అయితే వాళ్ళు వ్యవసాయం చేశారు. వీళ్ళు ఎవరు పనులు రాక ఈవిడ కూడా వ్యవసాయం చేసేది. వాళ్ళు వ్యవసాయం చేసి ముందు చక్కగా పత్తి వేసేసారు. ఈవిడ వెనక సీడేసింది. ఆవిడ వేస్తే ఏం జరిగిందంటే, వెనక సీడేస్తే కొంచెం తొందరగా పండవు కదా, పండుతాయా? పండు.
కానీ వాళ్ళు మాత్రం బాగా పండింది. వీడికి అప్పటికే ఏమొచ్చాయి, కాయలు వచ్చాయి. వీళ్ళు ఏమనుకున్నారు, ఇంకా దీన్ని పండదా అనుకున్నారు. అయితే ఒక రోజున ఈ పంటలన్నీ పండించుకున్నారు, అమ్మేసుకున్నారు. అప్పుడు చూస్తున్నారంట ఏం జరుగుతుంది అని. అయితే అంతలోకి ఆ పంటకి పసలు పురుగులు పట్టేశాయి, విస్తారంగా పట్టేశాయి. డబ్బులు లేవు. మరి పురుగు పడితే పంట వస్తుందా రాదా? రాదు కదా, వస్తుందా చెప్పండి? రాదు, మొత్తం తినేస్తుంది. కాబట్టి ఈవిడి చేనులోకి వెళ్ళి మోకరించి, ప్రభువా నేను చేతగాను, ఇదిగో నేను నమ్ముకున్న కారణాన్ని అందరూ వెలివేశారు, కాబట్టి నువ్వు దయచేసి నాకు నా జీవనోపాధిది, నా బ్రతికిది, నేను ఆశీర్వదించు అని ప్రార్థన చేసి కళ్ళు తెరిచిందంట. పురుగులు ఉన్నాయా లేవంటారా? పురుగులు ఉన్నాయి. ఇక్కడ ప్రార్థన పోయిందా? ఈ ఎకరంలో ఒక పిట్టల దండు వచ్చిందంట, పక్షుల దండు. వందల పక్షులు వచ్చి ఆ పంట మీద వాలి ఏం తెలిసి తెలుసా? ప్రతి పురుగు గంట తీసి పడిచాను. అస్సలు పురుగు అనేది ఒక్కడు కూడా లేదండి. కానీ అమ్మేటప్పుడు వాళ్ళు అమ్మిన దానికంటే డబుల్ రేటు పెరిగిందండి. డబుల్ రేటు పెరిగింది. చూసారా? దేవుడు శక్తి కలిగినటువంటి దేవుడు. అందుకే మనం దేవుడిని ఎప్పుడు కూడా స్తుతించాలి, ఘనపరచాలి. పొలంలో మనం దిగినప్పుడు ఏం చేయాలి? ప్రతి రోజు ప్రార్థించాలి. వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయాలి, వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. కాబట్టి ఇస్సాకు మొదటిగా మనం పంటలు పండాలంటే దేవుడిని స్తుతించాలి. రెండవదిగా పంటలు పండాలంటే కరువు వచ్చింది. ఇక్కడ కరువు వచ్చింది. కరువు వస్తే మనం ఏం చేస్తాం? ఒక రోజు కరువు వచ్చింది, 2 రోజులు కరువు వచ్చింది, 3 రోజులు కరువు వచ్చింది, 3 సంవత్సరాలు కరువు ఉంటుంది. అక్కడ 100 వేలు పడతారు. కానీ ఈయన కూడా తట్టా పట్టా సర్దేసి వెళ్ళిపోదాం అని. అప్పుడు దేవుడు అన్నాడు, ఇస్సాకును వెళ్ళొద్దు, ఈ దేశంలో నేను ఉండు, ఇక్కడ నేను వ్యవసాయం చేయి, నిన్ను ఆశీర్వదిస్తాడంట. అప్పుడు అంటే వర్షాలు లేవు కదా, వర్షాలు లేవు, వ్యవసాయం చేయగలమా? చేయలేవు. కానీ ఈ మనుషులు ఏం చేశారు తెలుసా? దేవుని మాటను నమ్మారు, దేవుని వాక్యాన్ని నమ్మారు. అలాగే మనము దేవుని మాటకు లోబడాలి. రెండవదిగా మన యొక్క సక్సెస్ అవ్వాలంటే, మీ పంటలు దీవించబడి ఆశ్రయించబడాలంటే, మీ వ్యవసాయం దీవించబడాలంటే మొదటిగా ప్రతి దినము దేవుని ఆరాధించాలి, దేవుని ఘనపరచాలి. రెండవదిగా దేవుని మాటకి ఏం చేయాలి? లోబడాలి. ఆదివారం ఆరాధన మానేయాలి, పెళ్లి వెళ్ళిపోవాలి, వేదంటానికి వెళ్ళిపోవాలి, ఏమన్నా సిస్టర్స్ మీటింగ్ వెళ్ళిపోవాలి. రాకుండా ఏం చేయాలమ్మా? బాగా పండుతాయి పంటలు. మళ్ళీ లాస్ట్కి వచ్చి నాకు ఏమీ చేయలేదు. ఏం చెప్తారు? చేసేదా? ఏమీ చేయలేదు. మనం చేస్తే అది వచ్చినప్పుడు అక్కడ చూసే వార్త ఏముంది? అక్కడ నన్ను కనపరిచే వారిని నేను కనపరుస్తాను. దేవుని మీరు కనపరిస్తే, దేవుని సన్నిధిని కనపరిస్తే, దేవుని వాక్యాన్ని కనపరిస్తే దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? కనపరుస్తాడు. నేను నా జీవితం ఎన్నోసార్లు చెప్తా ఉంటాను. నాకు చదువు వచ్చేది కాదు, నాకు రైటింగ్ వచ్చేది కాదు, నా బ్రతుకు ఎక్కడ కూడా నెమ్మది నాకు ఉండేది కాదు. అయితే యేసు ప్రభువుని ఆశ్రయించా, దేవుని మందిరాన్ని ఆశ్రయించా, దేవుని వాక్యాన్ని చదివాను, దేవుడు నాకు మంచి చదువు ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాలంటే, యేసు ప్రభువు బ్రతుకును బాగు చేసే దేవుడు, చెడిపోయిన వారిని బాగు చేసేటువంటి దేవుడు, పాడైపోయిన వారిని బాగు చేసేటువంటి దేవుడు. కాబట్టి ఆ దేవుని మనం విడిచిపెట్టకూడదు. ఆ దేవుని మనం ఏం చేయాలి? ఆశ్రయించాలి. అందుకే కీర్తనలో దావీదు ఏమంటాడు? సింహపురంలో లేమి గలవారికాయం, యెహోవాని ఆశ్రయించే వారికి అని చెప్పాలి. ఏమేలు కూడా కొదువైన. కాబట్టి ఈ మనుషుడికి జీవితంలో కరువు వచ్చింది. ఇస్సాకు దినాల్లో దేవుడు వెళ్ళొద్దు అన్నాడు. కానీ ఇప్పుడు దాంట్లో ఇప్పుడు మన శాలం ఉంది. ఇక్కడ శాలంలో ఆదివారం నాలాంటి రైతు వచ్చి, శాలమ్మ రోజు గంటల మామూలుగా 300, శాలమ్మ 900 ఇస్తాను, 1000 ఇస్తాను, ఇది రోజు రా అంటే ఆలోచన. 3 రోజులు పని చేస్తే 900. ఇప్పుడు ఒక రోజు పని చేస్తే దేనికి ఎక్కువ ఉంటుంది?
ఫిలోమోన్ గారిని అడిగాను, ఫిలోమోన్ జీవితం సరే నాకు పని అవసరం లేదు. ఫిలోమోను బాబు పని చేసి పెట్టాలిరా, 2000 పండిస్తాను, 3 రోజులు కూలి ఇస్తాను, రారా ఆదివారం అంటే ఏం చేస్తాను అడిగితే అనుకుంది. ఉదయం వచ్చి మా 3 రోజులు పని, ఒక్క రోజు వచ్చి పడిపోతుందా? క్షమించండి చాలు. ఆదివారం ఏం చేయొచ్చు? ఎంతమంది ఆదివారం మాట్లాడతారు? నేను చదవకుండా నేను వస్తాను. ఎందుకు మాట్లాడతాం? ఆదివారం నాడు కానీ మంగళవారాలు కానీ బైబిల్ పట్టణాలు కానీ మానేసిన జీవితంలో శాపగ్రస్తులు అవుతారు. జాగ్రత్తగా గమనించారు. శాపగ్రస్తులు తెలుసా మీకు? కాబట్టి దేవుని సన్నిధి పోగొట్టుకుంటే శాపం. కాబట్టి ఇక్కడి నుంచి అయినా మీరు దేవుని సన్నిధి పోగొట్టుకోకుండా రండి. ఈ సంవత్సరం దేవుడు ఎంతగానో జీవిస్తారు, ఆస్వాదిస్తారు. ఇప్పటికంటే ఎక్కువ రెట్టింపు దేవుడు ఘనతనిస్తాడు. అందుకే ఇస్సాకు దేవుని మాట లోబడ్డాడు, దేవుని విధేయత చూపించాడు, దేవుడు చెప్పింది చేశాడు. కనుక ఏం జరిగింది? అక్కడ యుద్ధం చేశాడు. ఏమన్నాడు? గొప్పవాడు అడు. కాబట్టి అందుకే ఆయన మనల్ని ప్రేమిస్తే ఏం పొందుతాం? అన్నిట్లో ఏం పొందుతాం? విజయం పొందుతాం. మనం ఆయన ప్రేమిస్తే దేవుని రాజ్యానికి రాజ్యం వారసులు అయ్యాం. మరి ఈ దినాల్లో ఈ భూమి మీద అన్నిట్లో మనం విజయం పొందాలంటే మనము ఆయన్ని ప్రేమించాలి, ఆయన మనం వెంబడించాలి, ఆయన్ని స్తుతించాలి. తర్వాత ఆయన ఇయ్యాలి, మాటకు లోబడాలి. విజేత చూపిస్తే దేవుడు గొప్పవాడిగా మిమ్మల్ని చేస్తారు. అలా చేసినట్లుగా నేను మా కుటుంబం దేవుడు జీవించినట్లుగా నాకు సహాయం చేయండి. ఇందులో ప్రార్థన చేయండి. ఒక సహోదరుడు ఒక సహోదరి వారి వ్యవసాయం కోసం ప్రార్థన చేయండి. నేను ప్రార్థన చేసి ముగిస్తాను. చేయాలి మీరు చేయండి, ఎవరు చేయండి. పరిశుద్ధులైన మాత్రం సమశక్తి ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోకమందున్న దేవా, జీవం కలిగిన రాజా, ఇది యొక్క రాత్రి కాల సమయము సోదరు మేరక్క గృహంలోకి తండ్రి మమ్మల్ని దేవా సంఘంగా తండ్రి తీసుకొచ్చినందుకే వందనాలు. దేవా పాటల ద్వారా వాక్యం ద్వారా తండ్రి మీరు మమ్మల్ని సంధించినందుకే వందనాలు. ఓ ప్రభా, మరి అన్ని సమయాల్లో తండ్రి మిమ్మల్ని కనపరచాలని మీరు జ్ఞాపకం చేసినారు. వారు దేవా మరి వ్యవసాయం ప్రారంభించబోయే ముందుగా తండ్రి దేవా మరి మీ యొక్క తండ్రి
సన్నిధిలో తండ్రి దేవా సంఘంగా ఈ విధంగా ప్రార్థించాలని దేవా ఇచ్చిన తలంపును బట్టి వందనాలు. ఓ ప్రభా మరి దేవా మీరు దీవించిన తండ్రి దేవా మరి సమయంలో స్తుతించి ఆరాధిస్తాం అనేక పర్యాలు. అయితే ముందుగానే తండ్రి దేవా సోదరి ఈ విధంగా సంఘంతో సంతోషించి దేవా మరి యొక్క చేయబోచున్నటువంటి సంవత్సరం వ్యవసాయం కొరకే తండ్రి ప్రార్థించడానికే దేవా మరి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. ఓ ప్రభా ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటే అక్కర్లన్నీ తీర్చు రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. నా ప్రియమైన పని దేవా ప్రార్థన పూర్వకంగా ప్రారంభించి ప్రార్థన పూర్వకంగా ముగించుకుంటూ సహాయం చేయండి ఓ దేవా. అంతేకాకుండా తండ్రి మరి దేవా మీ ఏది చేసినా మా జీవితాల్లో తండ్రి దేవా మేలు కొరకే సమస్తం సమకూడి జరుగుతాయని మీరు జ్ఞాపకం చేసిన మేలుని బట్టి దేవా ప్రార్థనను బట్టి దేవా మరి తప్పకుండా తండ్రి మేము తండ్రి మీలో హర్షించుటకు దేవా సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఇస్సాకుని జ్ఞాపకం చేసినారు ఓ దేవా. ఇస్సాకు తన యొక్క జీవితంలో ఏ విధంగానైతే తండ్రి మరి 100 ఫలం పొందినాడు ఆ విధంగా ఇస్సాకు వల్ల తండ్రి మీకు విధేయ చూపించి లోబడి తండ్రి దేవా ఈ బిడ్డలు తండ్రి మెరుటకు సహాయం చే ప్రభా. అల్లుడు కూడా రక్షణ దయచేస్తురండి ప్రభా. మరి మనోడు మనవరాలను బట్టి అన్నారు వారు మీ కృపలో మీ దయలో తండ్రి దేవా మరి ఎదిగి ఫలించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఇంటి చుట్టూ మీ కాపుదలు దయచేయండి. ఇల్లు కట్టుకోవాలనుకున్నారు ప్రభా మీ చిత్తంలో కట్టుకుంటకు సహాయం చేయండి నా ప్రియమైన తండ్రి దేవా. మరి అలాగే మీరు బయటికి వెళ్ళి లోపలికి వచ్చినప్పుడు తండ్రి దేవా మీరు కాపాడి భద్రపరిచే దేవుడు అని తండ్రి విశ్వాసంతో తండ్రి మీకు తగిన రీతిగా నడుచుకుంటకు కృప చూపించమని ప్రార్థిస్తూ విత్తబడిన ఈ యొక్క వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి దేవా. మరి అలాగే మీ ఆశను జ్ఞాపకం చేసుకోనండి. ఇప్పటి వరకు సాయం చేస్తూ వచ్చినారు దేవా. అలాగే తండ్రి వారి యొక్క పంట పొలాలు దేవా మరి ఫలం పొందిన తర్వాత కూడా తండ్రి మీకు కృతజ్ఞత కలిగి జీవించటకు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామం పెట్టిన ప్రార్థన విన్నపం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్ఠమైన నామం బట్టి వందనాలు స్తుతి స్తోత్రాలు సమర్పించుకుంటూ మీ పాదం మీదకి వచ్చాం. ఈ సంవత్సరం కూడా సోదరుని విధంగా నేను ఎంతో వందనాలు. యేసుక్రీస్తు రక్తాన్ని మా మీద కోరుకున్నాం. ప్రతి దుష్టాత్మ శక్తి యేసుక్రీస్తుని బయలుపరిచినట్టుగా ఉన్నాను. దయచేయండి దేవా. మరి వారి వ్యవసాయం చేసే ముందు ఈ విధంగా కృతజ్ఞతలు కలిగి ఉండాలని ఇచ్చిన ఫలంలో బట్టి మీకు వందనాలు దేవా. నాయనా మీరు ప్రేమించడం ద్వారా అన్నింటిలో విజయం పొందుతామని దేవా. నాయన మీరు మమ్మల్ని ప్రేమించడం ద్వారా మాత్రమే విజయం పొందుతాం. మిమ్మల్ని ప్రేమిస్తే దేవా మీ వాగ్దానానికి మమ్మల్ని వారసులుగా చేశాం. మమ్మల్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. మమ్మల్ని ప్రేమించావు ప్రభా, అందుకే వారసులుగా మమ్మల్ని చేశాం. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి మీరు స్తుతించడం ద్వారా పంటలు పండుతాయని దేవా, మీ వాక్యానికి మీ మాటకు లోబడితే పంటలు పండుతాయని ఇస్సాకు జీవితం ద్వారా మాట్లాడారు. దాన్ని బట్టి మా హృదయం పడుకుంటున్నారు. కాబట్టి ప్రభావితమైన వాక్యం ఎదురు పనిచేయండి. యేసుక్రీస్తు రక్తము మా మీద ప్రోక్షించండి. సోదరి మీరు అక్కడ ప్రార్థిస్తున్నాము. మీరు అక్కడ జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్యాన్ని దయచేయండి దేవా. వ్యవసాయాలన్నింటిలో కూడా జీవించండి. ఆ భూమిని దీవించి ఆశీర్వదించండి. శీలాపై ప్రార్థిస్తున్నాం. వ్యవసాయం కూడా మారు మనసు పాప క్షమాపణ దయచేయండి. ఒకప్పుడు మందిరానికి వచ్చేవాడు, ఇప్పుడు మందిరానికి మానం వేశాడు. తిరిగి సమకూర్చమని ప్రార్థిస్తున్నాం. మీరు నిజమైన దేవుడు నిర్మింటుగా కృపదయచేయండి. ఇచ్చిన తల్లి తీసుకెళ్ళాం. ఆ మోజెస్ బట్టి మీకు వందనాలు. వారి స్కూల్లోకి వెళ్ళారు తండ్రి దేవా. మరి స్కూల్ హాస్టల్లో ఉన్నారు. ఆరోగ్యం దయచేయండి. మంచి చదువు దయచేయండి. విస్తారమైన పంటలు దయచేయండి. అధిక దిగుబడికి రాబడి దయచేయండి. మీరు చేయించిన వారందరి పేరుతో జీవించండి. మీరు పంటలకు కావాల్సిన వర్షాన్ని వెనుకను దేవాలయ సూర్యరక్షణ మీరు దయచేయండి. పంటలు పాడు చేసే దేవాలయ పసలు మందికి మీరు గర్దించండి. తెగులు గర్దించండి. అలాగే మా పిల్లలను వారి కూడా ఇక్కడ వ్యవసాయకులు వారి వ్యవసాయం దీవించమని ప్రార్థిస్తూ మా భార్యగా దయచేయండి దేవా. మరి బలాగా ప్రార్థన మందిరం దీవించండి దేవ. సంఘాన్ని ఏకత్వం తీసుకురండి. పరిశుద్ధతలను తీసుకురండి. దృష్టి నుంచి తప్పించండి. అపరిస్థితులను తప్పించమని ప్రార్థిస్తూ దేవా. ముందే సంఘంగా
దేవా ఎంతో మంది సంఘంగా చేయండి, అనేక మాటలతో సహాయం చేయమని కోరుతున్నాను. మీరు చేసి పరిచయం ఉన్నాలు చేస్తూ వాక్యం దీవించి ఆశీర్వదించుకున్నాను. యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ కలిగిన సహవాసం సంతోష సమాధానం చేరవచ్చని కోరండి. దేవుడు మన కాచి కాపాడి భద్రపరిచిన గాక. ఆమేన్.